వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం యూనిట్ 4 డిఫరెన్షియేషన్ అండ్ మీన్ వాల్యూ థీరమ్. సో, ఈ చాప్టర్‌లో మనకి 3 థీరమ్స్ ఉంటాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థీరమ్స్ మనకి 3 ఉంటాయి. ఈ 3 థీరమ్స్ నుంచి మీకు 10 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఎక్స్‌ట్రాగా మీకు 5 ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరిగింది. సో, అంటే మొత్తం మీకు ఈ చాప్టర్‌లో నియర్లీ 8 క్వెషన్స్ ఉంటాయి. 8 ఆర్ 9. సో, ఈ 9 క్వెషన్స్ మీరు ప్రిపేర్ అయితే ఈ చాప్టర్ నుంచి వచ్చే 15 మార్క్స్ డామ్ షూర్‌గా మీరు సాధించవచ్చు. చాలా సింపుల్. ఓకే. సరే. మెయిన్‌గా ఈ ఫస్ట్ 3 క్వెషన్స్‌ని మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. ఓకే. రోల్స్ థీరమ్‌ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఫస్ట్ క్వెషన్ రోల్స్ థీరమ్. జాగ్రత్తగా నేర్చుకోండి. సింపుల్‌గా ఉంటది. సో, మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ విడమరిచి చెప్తాను. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వింటే అర్థమవుతది. ఫస్ట్ రోల్స్ థీరమ్ అంటే దాని యొక్క స్టేట్మెంట్ నన్ను ఇది అంటున్నా. అసలు రోల్స్ థీరమ్ అంటే ఏంటి? లెట్ ఎఫ్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను ఆర్ వరకు. తీసుకుంటే అది 2 కండిషన్స్‌ని ఒబే చేయాలి. కంటిన్యూయస్ అవ్వాలా, డిఫరెన్షియబుల్ అవ్వాలా. దీన్నే కొంతమంది డిరైవబుల్ అని రాస్తారు. ఎలా రాసినా ప్రాబ్లమ్ లేదు. ఎలా రాసినా ఒకటే. ఓకే. సరే. కంటిన్యూయస్ అవ్వాలా, డిరైవబుల్ అవ్వాలా. అలా అయితే మూడో కండిషన్ ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది 0కి ఈక్వల్ అవుతుంది. సో, ఈ 3 కండిషన్స్ అయితేనే అది రోల్స్ థీరమ్ అవుతుంది. అర్థమైందా? 3 కండిషన్స్. ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఎఫ్ ఫ్రమ్ ఏ, బి టు ఆర్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని, ఫస్ట్ కండిషన్ ఏ, బి మీద కంటిన్యూయస్ అవ్వాలా? రెండో కండిషన్ డిరైవబుల్ అవ్వాలా? ఈ 2 అయితే ఆటోమేటికల్లీ పై డాష్ ఆఫ్ సి అనేది 0కి ఈక్వల్ అవుతుంది. ఈ 3 కండిషన్స్ అయితే దాన్నే రోల్స్ థీరమ్ అంటారు. సరే ప్రూవ్ చేసేద్దామా? ప్రూఫ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూయస్. ఫస్ట్ కండిషన్ ప్రకారం కంటిన్యూయస్. యాక్చువల్‌గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూయస్ అయిందంటే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైనట్టు? బౌండెడ్ కూడా అవుతుందా లేదా? ఎందుకంటే ఆల్రెడీ మనం మూడో యూనిట్‌లోనే చదువుకున్నాం. అందులో చాలా ఇంపార్టెంట్ కండిషన్. చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ప్రూవ్ థట్ ఎవ్రి కంటిన్యూయస్ ఫంక్షన్ ఈస్ బౌండెడ్ అని మనకు ఒక క్వెషన్ ఉంది కదా! మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. సో, కంటిన్యూయస్ ఫంక్షన్ అయ్యే ప్రతీది కూడా బౌండెడ్ అవుతుంది. ఓకే. బౌండెడ్ అయిందంటే లెఫ్ట్ సైడ్ ఒక వాల్యూ, రైట్ సైడ్ ఒక వాల్యూ ఉంటుంది కదా! ఆ లెఫ్ట్ సైడ్ వాల్యూనే ఇన్ఫిమమ్ అంటాము. రైట్ సైడ్ వాల్యూనే సుప్రీమమ్ అంటాం. సో, ఏ, బి దగ్గర లెఫ్ట్ సైడ్ ఒక వాల్యూ ఉంది. రైట్ సైడ్ ఒక వాల్యూ ఉంది. ఓకే. సరే. ఎమ్ అండ్ స్మాల్ ఎమ్. క్యాపిటల్ ఎమ్‌ని సుప్రీమమ్ అనుకున్నాను. స్మాల్ ఎమ్‌ని ఇన్ఫిమమ్ అనుకున్నాను. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నవాడిని స్మాల్ ఎమ్ అనుకున్నాను. రైట్ సైడ్ ఉన్నవాడిని క్యాపిటల్ ఎమ్ అనుకున్నాను. సో, దాన్ని ఇలా రాసాను. సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్. అంటే రైట్ సైడ్ ఉన్న సుప్రీమమ్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దాని వాల్యూ ఎంత? క్యాపిటల్ ఎమ్. మరి లెఫ్ట్ సైడ్ ఇన్ఫిమమ్ ఐఎన్ఎఫ్ అంటే ఇన్ఫిమమ్. ఎస్‌యుపి అంటే సుప్రీమమ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్. ఓకే. సో, మన దగ్గర క్యాపిటల్ ఎమ్ ఉంది. స్మాల్ ఎమ్ ఉంది. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ స్మాల్ ఎమ్, క్యాపిటల్ ఎమ్ ఈక్వల్ అవ్వచ్చు. లేదా స్మాల్ ఎమ్, క్యాపిటల్ ఎమ్ నాట్ ఈక్వల్ అవ్వచ్చు. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అవే రాసాను చూడు నాన్న. ఈక్వల్ అవ్వచ్చు, ఈక్వల్ కాకపోవచ్చు. ఫస్ట్ కండిషన్‌లో ఈక్వల్ అనుకున్నాను. క్యాపిటల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ స్మాల్ ఎమ్ ఈక్వల్ అనుకున్నాను. సో, ఫస్ట్ కండిషన్‌లో ఈక్వల్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ గాని, స్మాల్ ఎమ్ గాని తీసుకోవచ్చు. ఏదైనా ఒకటే. సో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ తీసుకున్నాను. మన క్యాపిటల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది క్యాపిటల్ ఎమ్‌కి ఈక్వల్ అయినా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్మాల్ ఎమ్‌కి ఈక్వల్ అయినా ఒకటో కాదా? ఎందుకు వాళ్ళిద్దరు ఈక్వల్ కాబట్టి సో, క్యాపిటల్ ఎమ్ అయినా రాయొచ్చు, స్మాల్ ఎమ్ అయినా రాయొచ్చు. ఎందుకు? ఇద్దరు ఒకే వాల్యూ. ఇద్దరు ఈక్వల్ అనుకున్నాం. సో, ఈ విధంగా ఇద్దరు ఈక్వల్ అయితే అది మనకి కంటిన్యూయస్ ఫంక్షన్ అనేది అవుతుంది నాన్న. ఓకేనా? సో, అది మనకి కంటిన్యూయస్ ఫంక్షన్ అయింది కాబట్టి ఏదైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉందో, ఏదైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉందో దీనికి డిఫరెన్షియేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాన్న. గుర్తుపెట్టుకో. డాష్ అని కనిపించిందంటే డెరివేషన్ చేసామని అర్థం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది 0కి ఈక్వల్ అవుతుంది. ఫర్ సపోజ్ ఎక్స్ ప్లస్‌లో సి పెట్టి చూడు. ఇన్ పర్టిక్యులర్ లేదా సిమిలర్‌లీ ఎక్స్ ప్లస్‌లో సి పెట్టు. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి మూడో కండిషన్. చూడు మన మనకిచ్చిన కండిషన్‌లో మూడో కండిషన్‌లో ఎఫ్ డాష్ ఆఫ్ సిని 0 అని ప్రూవ్ చేయాలి కదా! అయిపోయింది. సో, ఇచ్చిన స్టెప్ 1 అనేది కంప్లీట్ చేసాము. క్యాపిటల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ తీసుకొని వాడు అడిగిన దాన్ని మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఓకేనా? సరే. నాట్ ఈక్వల్ టు అని తీసుకున్నాను. ఫస్ట్ స్టెప్ ఈక్వల్ తీసుకున్నాను. సింపుల్‌గా అయిపోయింది.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్, క్యాపిటల్ ఎమ్ స్మాల్ ఎమ్ ఈక్వల్ కాబట్టి అది కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ జీరోకి ఈక్వల్ కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో సి పెడితే జీరో అయిపోయింది. సింపుల్. ఇది రెండో కండిషన్ కొద్దిగా కష్టంగా ఉంటుంది. జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా వినండి. ఓకేనా? సరే. క్యాపిటల్ ఎమ్ నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ అని తీసుకున్నాం. అంటే వాళ్ళిద్దరు ఈక్వల్ కాదు రెండో కండిషన్. సిన్స్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని 2 ఫంక్షన్స్ తీసుకున్నాను. వాళ్ళిద్దరు ఈక్వల్ అనుకున్నాను. 2 ఫంక్షన్స్ తీసుకున్నాను. వాళ్ళిద్దరిని ఈక్వల్ అనుకున్నాను. ఓకే. దెన్ అట్‌లీస్ట్ ఇందులో ఉన్న ఏదైతే క్యాపిటల్ ఎమ్, స్మాల్ ఎమ్ ఉందో మస్ట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి. అంటే ఈ క్యాపిటల్ ఎమ్, స్మాల్ ఎమ్ అనేది నేను తీసుకున్న ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి ఫంక్షన్‌కి డిఫరెంట్‌గా ఉన్నాయి అని చెప్తూ వచ్చాడు. ఓకే. డిఫరెంట్‌గా ఉన్నాయి. సరే. చూడండి. ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ అనుకున్నాను నేను. ఏంటి? ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ అనుకున్నాను. ఇది ఎఫ్ ఆఫ్ ఏకి, ఎఫ్ ఆఫ్ బికి డిఫరెన్స్ ఉంటదన్నాడు. ఇక్కడున్న దాన్ని మోడిఫై చేసి రాశాను అంతే. ఇంకేం రాయలేదు. పైనున్న లెటర్ ఫార్మాట్‌నే కిందని వర్డ్ ఫార్మాట్‌లో రాశాను. ఓకేనా? సరే. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ కదా! సో, వీళ్ళిద్దరికి డిఫరెంట్‌గా ఉంటది కదా! అంటే వీళ్ళిద్దరికి ఈక్వల్ అవుతదా? ఈక్వల్ అవ్వదా? డిఫరెంట్‌గా ఉన్నాం. ఈక్వల్ అయ్యావా? ఈక్వల్ అవ్వలేదా? అవ్వలేదు. సో, నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఓకే. ఎఫ్ ఆఫ్ ఏని చూసాము. నాట్ ఈక్వల్ టు అయ్యాడు. అంటే డిఫరెంట్‌గా ఉన్నాడు. ఎఫ్ ఆఫ్ బిని చూసాం. అది కూడా డిఫరెంట్‌గా ఉన్నాడు. అది కూడా నాట్ ఈక్వల్ టు ఏ. సో, మనం తీసుకున్న ఏదైతే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఉందో అది ఎఫ్ ఆఫ్ ఏకి డిఫరెంటే. ఎఫ్ ఆఫ్ బికి డిఫరెంటే. అంటే వాళ్ళిద్దరికీ ఈక్వల్ కాదు. ఓకేనా? సరే. ఇప్పుడు లోపలున్న టర్మ్స్ చూడండి. ఇక్కడ సి ఉంది. ఇక్కడ ఏ ఉంది. సో, ఎఫ్ ఆఫ్ సి అనేది ఎఫ్ ఆఫ్ ఏకి నాట్ ఈక్వల్ టు అయితే, ఈ సి కూడా ఏకి నాట్ ఈక్వల్ టు అవుతుందా? అవ్వదా? చూడు నాన్న. ఫంక్షన్‌లో ఎఫ్ ఆఫ్ సి ఉంది నాన్న. ఎఫ్ ఆఫ్ ఏ ఉందిరా. వీళ్ళిద్దరూ నాట్ ఈక్వల్ టు అయ్యారు. అప్పుడు సి, ఏ ఏటవుతారు? అవి కూడా నాట్ ఈక్వల్ టు అయిపోతాయి. అదే ఇక్కడ రాశాను చూడు నాన్న. ఇదిగో. సో, వాళ్ళిద్దరూ నాట్ ఈక్వల్ టు అయితే వీళ్ళిద్దరిని తీసుకోవాలి. మధ్యలో ఎమ్‌ని వదిలేయండి. వీళ్ళిద్దరిని తీసుకోవాలి. సో, అప్పుడు ఫంక్షన్స్ నాట్ ఈక్వల్ టు కాబట్టి సీఏ కూడా నాట్ ఈక్వల్ టు ఏ. ఓకే. సేమ్ నెక్స్ట్ అలాగే సీబీ కూడా ఏమవుతాయి? నాట్ ఈక్వల్ టు అవుతాయి. అంటే నాకొక విషయం చెప్పు నాన్న, సి అనేవాడు ఏలోని లేడు. సి అనేవాడు బిలోని లేడు. చూడు నాన్న. నాట్ ఈక్వల్ టు ఏ అంటే ఏలో లేడు. ఏకి సంబంధం లేదు. నాట్ ఈక్వల్ టు బి అంటే బికి కూడా సంబంధం లేదు. ఓకేనా? సో, ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి? సి బిలాంగ్స్ టు ఏ, బి. సి అనేవాడు ఏ, బిలోనే ఉన్నాడు. కానీ ఏలోనే లేడు, బిలోనే లేడు. అంటే ఎక్కడున్నట్టు? సి బిలాంగ్స్ టు సారీ లేదనుకుంటే ఇలా రాయొచ్చు. ఏ లెస్ థాన్ సి లెస్ థాన్ బి. అంటే ఏకి, బికి మధ్యన ఎక్కడో ఉండిపోయాడు. ఏలోని లేడు, బిలోని లేడు. కానీ ఏకి, బికి మధ్యన ఎక్కడో ఉన్నాడు. ఓకేనా? సో, మీకు దీనికి సంబంధించిన హ్యాండ్ రిటెన్ పీడీఎఫ్ అనేది యాప్‌లో ఉంటుంది నాన్న. మోడల్ పేపర్సు టాప్ 15 క్వెషన్‌లు అవి కూడా యాప్‌లో ఉంటాయి. సో, డౌన్‌లోడ్ చేసుకోండి. మీకేదైనా డౌట్ ఉంటే వాట్సాప్ నంబర్‌కి నాకు కనెక్ట్ అవ్వండి నాన్న. ఓకే. సరే. చూడు ఏమైంది? ఏకి, బికి నాట్ ఈక్వల్ టు ఓకేనా? ఇంతవరకు క్లారిటీ ఉంది కదా! సరే నెక్స్ట్ స్టెప్. ఇక్కడ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ, బి మీద డిఫరెన్సిబుల్ అయింది. ఓకే. అయితే సి అనేవాడు కూడా ఏ, బిలో ఉన్నాడు. ఓకే. మనకు తెలిసిన కండిషనే రాశాను. సి అనేవాడు ఏ, బిలోనే ఉన్నాడు. ఓకే. సరే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ, బి మీద డిఫరెన్సిబుల్ అయింది కాబట్టి చూడు నాన్న కండిషన్ చూడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ, బి మీద డిఫరెన్సిబుల్ అని మనకు తెలుసు. డిఫరెన్సిబుల్ అయ్యింది కాబట్టి, ఈ ఏ, బి అనేవి సికి సంబంధించినవి కాబట్టి, ఈ సి కూడా ఏమవుతుందిరా? డిఫరెన్సిబుల్ అవుతుంది. చూడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ, బి మీద డిఫరెన్సిబుల్ నాన్న. సి అనేది ఏ, బిలోనే ఉంది. అప్పుడు సి కూడా ఏమవుతది? డిఫరెన్సిబుల్ అవుతుంది. అదే రాశాను. ఓకే. డిఫరెన్సిబుల్ అయింది. ఇందాకల కండిషన్ 1లో కంటిన్యూయస్ అయింది. ఇక్కడ డిఫరెన్సిబుల్ అయింది. ఓకే. 2 కండిషన్ గుర్తుపెట్టుకున్నానా? కంటిన్యూయస్ అయింది. డిఫరెన్సిబుల్ అయింది. ఇదంతా తీసుకెళ్తాం. రోల్స్ థియరమ్ ప్రూవ్ చేస్తాం లాస్ట్‌లో. ఓకే. సరే ఇక్కడికి అయిపోయింది. నేను ఈ ఫంక్షన్‌ని ఏదైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా! లేదనుకుంటే సింపుల్ ఇంకా మన క్వెషన్‌లో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఇచ్చాడు కదా! ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ 0 అని చూపించాలి కదా థియరమ్‌లో. ఓకే. ఇప్పుడు ఆ ఎఫ్ డాష్ ఆఫ్ సినే తీసుకున్నాను. దీనికి లెఫ్ట్ సైడ్ వాల్యూ, రైట్ సైడ్ వాల్యూ. ఈ ఫంక్షన్‌ని లెఫ్ట్ ఫంక్షన్, రైట్ ఫంక్షన్. ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే లెఫ్ట్ ఫంక్షన్ అని అర్థం నాన్న. ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే రైట్ ఫంక్షన్ అని అర్థం రా. ఓకే. ఈ 2 ఫంక్షన్స్ తీసుకొని ఆన్సర్ చేస్తాను నేనిప్పుడు. చూడన్న. ఫస్ట్ లెఫ్ట్ ఫంక్షన్ తీసుకున్నాను. ఈ 2 కూడా
ఎల్ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ డాష్ ఆఫ్ సి. వీళ్ళిద్దరు ఈక్వల్ అయితేనే మనకి ఇది ప్రూవ్ అవుతుంది. ఈక్వల్ కాకపోతే ప్రూవ్ అవ్వదు రోల్స్ థీరం. ఓకే. ఈక్వల్ కాలేదంటే నువ్వు ఎక్కడో తప్పు చేసావు అని అర్థం. వీళ్ళిద్దరు ఈక్వల్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఈక్వల్ అయితేనే అది రోల్స్ థీరానికి ప్రూవ్ అవుతుంది. ఓకే. సరే లెఫ్ట్ ఫంక్షన్ తీసుకుందాం ఫస్ట్. లెఫ్ట్ ఫంక్షన్. ఇక్కడ మీరు కొద్దిగా జాగ్రత్తగా దృష్టి పెట్టి వినాల్సి ఉంటుంది. లెఫ్ట్ ఫంక్షన్ ఎల్ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టాన్స్ టు సి నెగెటివ్ తీసుకున్నాను నాన్న. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి. ఇది ఎలా వచ్చిందో చాలా మందికి అర్థం కాదు. సింపుల్. కంటిన్యూస్ ఫంక్షన్‌లో ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్2 లెస్ థాన్ ఎప్స్ అన్నాడు కదా! సేమ్ అదే విధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి. ఎక్స్2 ప్లేస్‌లో సి తీసుకున్నాను అంతే, కొత్తగా ఇంకేం తీసుకోలేదు. సో, కిందన డినామినేటర్స్ ఎలా రాసామంటే, ఈ లోపల ఏవైతే టర్మ్స్ ఉన్నాయో వాటినే మరలా రాసేసాం అంతే. అర్థమైందా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి. ఓకే. సరే చూడు నాన్న. ఇక్కడ ఎక్స్‌కి బదులు నేను సి మైనస్ హెచ్‌ని రాశానురా. ఎక్స్‌కి బదులు సి మైనస్ హెచ్‌ని. ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేసరికి కండిషన్ పూర్తిగా మారిపోతుంది. లిమిట్ ఎక్స్ టాన్స్ టు సి నెగెటివ్ ఉంది. కానీ నేను ఇక్కడ హెచ్ టాన్స్ టు 0 తీసుకున్నాను. అంటే హెచ్ టాన్స్ టు 0 తీసుకున్నాను కాబట్టి ఎక్స్ ప్లేస్‌లో సి మైనస్ హెచ్ రాశాను. మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి అనేది హెచ్‌కి ఈక్వల్ ఉంటుంది. ఇదంతా నీకు అర్థం కావాలంటే సింపుల్ టర్మ్ నాన్న. లెట్ ఎక్స్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనుకో. లెట్ ఎక్స్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనుకో. చూడు నాన్న. లెట్ ఎక్స్ మైనస్ సి హెచ్. ఎక్స్ మైనస్ సి ప్లేస్‌లో హెచ్ వచ్చింది. ఈ ఎక్స్ ప్లేస్‌లో ఏమొస్తది నాన్న? మైనస్ సి అవతల వైపు ఎళ్తే. లేదా ఆ హెచ్‌ని ఇటు తెచ్చేయండి. అప్పుడు సి మైనస్ హెచ్ అవుతుంది. ఎక్స్ ఏమవుతుంది? సి మైనస్ హెచ్ అవుతుంది. ఆ వాల్యూని ఇక్కడ రాశాను. ఓకేనా? సో, ఎక్స్ ప్లేస్‌లో సి మైనస్ హెచ్ రాశాను. ఎక్స్ మైనస్ సి ప్లేస్‌లో హెచ్ రాశాను. ఓకేనా? సరే. నెక్స్ట్ చూడు నాన్న. లెఫ్ట్ సైడ్ వాల్యూ లిమిట్ హెచ్ టాన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ సి మైనస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై హెచ్. ఎక్స్ మైనస్ సి అనేది హెచ్‌కి ఈక్వల్ నాన్న. ఎక్స్ ప్లేస్‌లో సి మైనస్ హెచ్ రాస్తాంరా. ఇక్కడ ఎక్స్ టాన్స్ టు సి నెగెటివ్ దగ్గర హెచ్ టాన్స్ టు 0. ఈ 3 కండిషన్స్ మారుస్తాం ఇక్కడ. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ 3 కండిషన్స్‌ని గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్ వస్తది. ఈ ఒక్క దగ్గర చేంజ్ ఉంటది. ఓకే. సేమ్ అదే విధంగా ఇది లెఫ్ట్ సైడ్ కదా! రైట్ సైడ్ రాయి నాన్న. రైట్ సైడ్ అంటే ఏం లేదు. ఇక్కడ మైనస్ ఉంటది. ఇక్కడ ప్లస్ ఉంటది అంతే. ఇంకేం మారదు. రిమైనింగ్ అంతా సేమ్. లెఫ్ట్ సైడ్‌లో మైనస్ ఉంది. రైట్ సైడ్‌లో ప్లస్ ఉంది. ఓకే. లెఫ్ట్ సైడ్ ఒక వాల్యూ వచ్చింది. రైట్ సైడ్ ఒక వాల్యూ వచ్చింది. ఓకే. నెక్స్ట్ కండిషన్. సిన్స్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం సుప్రీమమ్ అని తీసుకున్నాను నాన్న. సుప్రీమమ్ అని తీసుకున్నాను. అంటే రైట్ సైడ్ వాల్యూని తీసుకున్నాను. ఓకే. సో, ఇక్కడ చూడు నాన్న. ఎఫ్ ఆఫ్ సి మైనస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈ కండిషన్ తీసుకుంటాం. ఎందుకు లెఫ్ట్ సైడ్ వాల్యూని తీసుకుంటున్నాం మనం. తర్వాత ఈ కండిషన్ తీసుకుంటాం. ప్రస్తుతానికి ఈ కండిషన్ ఎఫ్ ఆఫ్ సి మైనస్ హెచ్ ఎఫ్ ఆఫ్ సి. ఎఫ్ ఆఫ్ సి మైనస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో, అదే కండిషన్ తీసుకున్నాం. సో, ఈ కండిషన్‌ని ఇలా రాయొచ్చు నాన్న. ఈ మైనస్ ఎఫ్ ఆఫ్ సిని అటు పంపించామనుకో అప్పుడు ఈ కండిషన్ అవుతది. ఎఫ్ ఆఫ్ సి మైనస్ హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి. ఇది లోపలికొచ్చిందనుకో మనకు తెలిసిన కండిషన్ వచ్చేస్తది. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ 2 టర్మ్స్ కూడా మైనస్ హెచ్ చేత డివైడ్ చేశానురా. మైనస్ హెచ్ చేత డివైడ్ చేశాను. 0 బై ఎనీథింగ్ 0. ఓకే. సో, ఇక్కడ ఈ టర్మ్‌కి మైనస్ హెచ్ వచ్చింది. సో, కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. నెగెటివ్ టర్మ్ యాడ్ అయింది కాబట్టి గ్రేటర్ థాన్ ఈక్వల్ టు కింద మారుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నెగెటివ్ టర్మ్ యాడ్ అయితేనే సైన్ అనేది మారుతుంది. ఓకేనా? ఇక్కడ లెస్ థాన్ ఈక్వల్ టు ఉంది. ఇక్కడ గ్రేటర్ థాన్ ఈక్వల్ టు ఉంది. ఓకే. సరే. ఇక్కడ ఎఫ్ ఆఫ్ సి మైనస్ హెచ్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి బై మైనస్ హెచ్ గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 0. సో, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి అన్న. ఇది మైనస్ హెచ్ నాన్న. సారీ. ఈ ఒకసారి ఈ కండిషన్ మరలా రాసుకున్నానా? ఎక్స్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ హెచ్. సరిపోయింది ఇప్పుడు. ఎక్స్ ప్లేస్‌లో సి మైనస్ హెచ్ వచ్చింది. ఎక్స్ మైనస్ సి ప్లేస్‌లో మైనస్ హెచ్. సరిపోయింది. ఇప్పుడు సరిపోయింది నాన్న. సో, ఇక్కడ మనకి ఈ టర్మ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ లిమిట్ హెచ్ టాన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ సి మైనస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై మైనస్ హెచ్. సేమ్ కండిషన్ ఇక్కడ ఉంది చూడు నాన్న. సేమ్ కండిషనే. అక్కడ ఎలా ఉందో అలాగే ఉంది. సో, ఈ వాల్యూకి బదులు నేను ఈ వాల్యూకి బదులు సేమ్ వాల్యూనే మరలా రాసాను. లిమిట్ యాడ్ చేసి రాసాను అంతే. లిమిట్ యాడ్ చేసి రాసాను. రిమైనింగ్ అంతా సేమ్. సో, ఈ వాల్యూకి బదులు నేను లెఫ్ట్ ఫంక్షన్ అని రాయొచ్చా? ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ సి అని రాయొచ్చా? చూడు ఒకసారి. ఇదే ఫంక్షను. ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ సి. అదే ఫంక్షను. ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ సి గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1. సేమ్ రైట్ సైడ్ కూడా అంతేనన్న. రైట్ సైడ్ ఏం లేదురా. సేమ్ సిమిలర్‌లీగా మనకు రైట్ సైడ్ ఏ కండిషన్ ఉంది ఇక్కడ చూడు.
రైట్ సైడ్ ఈ కండిషన్ ఉంది కదా! డైరెక్ట్‌గా ఈ కండిషన్ తీసుకోవచ్చు. సిమిలర్‌లీ అని చెప్పి. రైట్ సైడ్‌ని ఈ కండిషన్ తీసుకోవచ్చు. ఆ కండిషన్ తీసుకున్నాం. లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 నాన్న లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు తోనే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ యాక్చువల్‌గా పాజిటివ్ హెచ్ నాన్న కిందన రాసింది మనం పాజిటివ్ హెచ్. ఇక్కడ నెగెటివ్ రాసాం కాబట్టి మారింది. ఇక్కడ పాజిటివ్ రాస్తాం కాబట్టి మారదు. ఓకే. సో, ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అన్న రైట్ సైడ్ వాల్యూకి. ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ సి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 చెప్పు నాన్న లెఫ్ట్ సైడ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 రైట్ సైడ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ థాన్ ఒక కండిషన్ ఈక్వల్ టు ఒక కండిషన్. గ్రేటర్ థాన్ ఒక కండిషన్ ఈక్వల్ టు ఒక కండిషన్. ఈ రెండిట్లో కామన్‌గా ఉన్న కండిషన్ ఏంటి? ఈజ్ ఈక్వల్ టు అంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ, రైట్ సైడ్ వాల్యూ ఏమైనట్టు? ఈక్వల్ అయిపోయినట్లే. ఫ్రమ్ 1 అండ్ 2 లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఈక్వల్ అయిపోతే దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఏ, బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో, వీళ్ళిద్దరూ ఈక్వల్ అయిపోతే ఆటోమేటికల్లీ ఈ కండిషన్ ఒబే అయిపోతుంది. రోల్స్ థియరమ్ ఇంతేనన్న. ఏం లేదురా. వెరీ, వెరీ ఈజీ. చాలా సింపుల్ నాన్న. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో, జాగ్రత్తగా వినండి ఇక్కడ ఏం లేదు. క్యాపిటల్ ఎమ్, స్మాల్ ఎమ్ అనే 2 టర్మ్స్ తీసుకున్నాను. ఈక్వల్ అయితే డైరెక్ట్‌గా అది మనకయిపోతుంది ఆ వాల్యూ. ఈక్వల్ అయితే డైరెక్ట్‌గా కంటిన్యూయస్ అయిపోతుంది. అది వదిలేయి. నాట్ ఈక్వల్ టు అయితేనే ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ తీసుకుంటాను. అది ఎఫ్ ఆఫ్ ఏకి నాట్ ఈక్వల్ టు, ఎఫ్ ఆఫ్ బికి నాట్ ఈక్వల్ టు. దాన్ని బట్టి సి అనేది ఏలోనే ఉండదు, బిలోనే ఉండదు. కానీ ఏ, బిలోనే ఉంటది. సో, అంటే సి అనేది ఏకి, బికి మధ్యన ఎక్కడో ఇరికిపోయింది. మధ్యలో ఉండిపోయింది. ఓకే. ఫస్ట్ కండిషన్ మనం ఏం చేసామంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక వాల్యూ, రైట్ సైడ్ ఒక వాల్యూని తీసుకున్నాం 2 ఫంక్షన్స్‌ని. లెఫ్ట్ ఫంక్షన్ తీసుకొని చేసాం మనం. ఓకే. లెఫ్ట్ ఫంక్షన్ తీసుకొని చేస్తే ఈ వాల్యూ వచ్చింది. రైట్ ఫంక్షన్‌కి ఈ వాల్యూ వచ్చింది. ఆ తర్వాత మనం ఏం చేసామంటే సుప్రీమమ్ అని తీసుకొని మనం ఇక్కడ కూడా ఇదంతా రాయొచ్చురా. ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్, ఎఫ్ ఆఫ్ సి మైనస్ ఎస్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అవన్నీ ఇక్కడ కూడా రాయొచ్చు. ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ సిమిలర్‌గా అని చెప్పి ఆన్సర్ రాసేయవచ్చు ఇక్కడ. లేదు సార్ నేను అదంతా రాస్తానంటే మీకు నోట్స్‌లో నేను అదంతా ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మీరు చూసి రాసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. సో, లెఫ్ట్ సైడ్ వాల్యూ కట్టాను. అది గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 0 అయింది. రైట్ సైడ్ వాల్యూ కట్టాను. అది లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయింది. రెండిట్లో కామన్ కండిషన్ ఈక్వల్ టు ఉంది. కాబట్టి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఈక్వల్. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఈక్వల్ అయితే ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలా అయిందంటే అది రోల్స్ థియరమ్ అయిపోయినట్లే. అంతే.